తమిళనాడు రాజకీయాలు సంచలనం చోటు చేసుకుంది. రసవత్తరంగా తమిళనాడు రాజకీయాలు మారాయి. డీఎంకేలో చేరారు పన్నీరు సెల్వం. రసవత్తరంగా మారినాయి తమిళనాడు రాజకీయాలు. డీఎంకేలో పన్నీర్ సెల్వం చేరినట్లుగా తెలుస్తుంది. ఇక కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం స్టాలిన్. బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. సీఎం స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. సీఎం స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అన్నాడీఎంకే అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. శ్రీకాంత్. చక్రి, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి తమిళనాట ఒక కీలకమైనటువంటి పరిణామం అని చెప్పాలి. పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో అధికారికంగా చేరడం జరిగింది. గత వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిసి డీఎంకే ప్రభుత్వం మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కూడా ఆయన ఆ రోజు మీడియా ముందు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే వారం రోజుల తర్వాత ఈరోజు అధికారికంగా పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరడం లాంఛనమైపోయింది. పన్నీర్ సెల్వంకి అయితే ఒకవేళ మళ్ళీ డీఎంకే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా పన్నీర్ సెల్వం చేరికతో కొంత లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. డీఎంకే అధికారంలోకి వస్తే కనుక డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వాన్ని తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మోరోవర్ పన్నీర్ సెల్వంకి ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా తేని డిస్టిక్లో ఉన్నటువంటి బోడినాయక్నూర్ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో 2021లో కూడా అదే ఎన్నికల్లో అంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పన్నీర్ సెల్వం అక్కడి నుంచే పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడానికైతే సిద్ధమవుతున్నారు. బట్ ఏదేమైనా కానీ తమిళ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం అని చెప్పాలి పన్నీర్ సెల్వం ఈరోజు డీఎంకేతో కలవడం. ఎందుకంటే డీఎంకే, ఏఐడిఎంకే రెండు బద్ధ రాజకీయ విరోధం ఉన్నటువంటి పార్టీలు. సో ఇట్లాంటిది ఏఐడిఎంకే నుండి జయలలిత మరణానంతరం పన్నీర్ సెల్వాన్ని ఆ పార్టీ నుండి బయటికి బహిష్కరించబడడం జరిగింది. పన్నీర్ సెల్వం ఏఐడిఎంకే నుంచి బహిష్కృత నేతగా బయటికి రావడం జరిగింది. పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అయితే స్టాలిన్ కలిసే కంటే ముందు శశికళ కూడా పన్నీర్ సెల్వాన్ని కలవడం జరిగింది. సో ఒక పార్టీ అనౌన్స్మెంట్ జరుగుతుందేమో, వీళ్ళిద్దరి కలయికలో ఒక కొత్త పార్టీ రాబోతుందేమో, తమిళనాట ఒక కొత్త రాజకీయ పార్టీ ఇద్దరి కాంబినేషన్లో పురుడు పోసుకోబోతుందేమో, జయలలిత ఆత్మ వీరితోనే ఉంటుందని చెప్పేసి ఒక సంకేతం ఇవ్వబోతున్నారేమో అన్నటువంటి వాతావరణం నిజానికి వినిపించింది. తమిళ రాజకీయాల్లో ప్రధానంగా కనిపించింది. బట్ అనూహ్యంగా ఆ తెల్లారే పన్నీర్ సెల్వం స్టాలిన్ను కలవడం, ఆ తర్వాత గత 2 రోజుల ముందు శశికళ కొత్త పార్టీని అనౌన్స్ చేయడం, అటు అంటే ఎంజీఆర్తో కూడినటువంటి, జయలలితతో కూడినటువంటి, రామచంద్రతో కూడినటువంటి ఈ ఫోటోలతో ఉన్నటువంటి పార్టీ జెండాను ఆవిష్కరించడం, ఇంకా పార్టీ పేరును కూడా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఒకటి ఈ ఇద్దరిని ఎట్లా చూడాలంటే, శశికళ జయలలితకు తన అనుచరురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, స్నేహితురాలుగా ఉన్నటువంటి జయలలిత నెచ్చలి అన్నటువంటి పేరు కూడా ఆమెకుంది. సో శశికళ చెబితే వేదం అన్నది జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నడిచినటువంటి విధానం. ఒకవేళ జయలలిత జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఆ కుర్చీని నమ్మిన బంటుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వానికి అప్పచెప్పి ఆమె జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి టైంలో ఆ కుర్చీని అంతే బాధ్యతగా, అంటే రాముడికి భరతుడు ఎట్లా అయితే రాముడి పాదముద్రలు తలపై పెట్టుకొని ఆ కుర్చీ పైన కూర్చొని పరిపాలన సాగించారో, అదేవిధంగా పన్నీర్ సెల్వం కూడా జయలలిత వచ్చేంత వరకు కూడా అదేవిధంగా పరిపాలన సాగించడం జరిగింది. జయలలిత వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కుర్చీని మళ్ళీ జయలలితకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఒక అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి జయలలితకు పన్నీర్ సెల్వం. అట్లాంటి పన్నీర్ సెల్వమే ఈరోజు డిఎంకేతో చేతులు కలిపారంటే ఇక జయలలిత ఫాలోవర్స్ కూడా డిఎంకే వైపు మల్లుతారు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మోర్ ఓవర్
జయలలిత సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆ పథకాలను ఎక్కడ చెక్కు చెదరకుండా, ఆ పేర్లు మార్చకుండా, ఆ బొమ్మలు కూడా తీసేయకుండా, ఆ జయలలితకి ఇచ్చేటువంటి గౌరవం ఇస్తూనే ప్రజల్లో జయలలిత మీద ఉన్నటువంటి సింపతిని ఎక్కడ బ్రేక్ చేయకుండా ఆ సింపతిని స్టాలిన్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎక్కడా పేర్లు మార్చొద్దు, అమ్మ ఆనవాళ్ళు అట్లాగే ఉంచాలని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని అట్లా కంటిన్యూ చేశారు. ఆ విషయంలో కూడా స్టాలిన్కు కొంత పాజిటివ్ వాతావరణం కూడా క్రియేట్ అయింది, జనాల్లో కూడా కొంత పాజిటివిటీ వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితితో ఇటు డిఎంకేతో ఏఐడిఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిఎంకేతో జతకట్టడం, రేపొద్దున వీళ్ళిద్దరు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళడం, శశికళ రేపొద్దున పార్టీ పెడితే, అమ్మ పేరుతో పార్టీ వస్తే కనుక ఈ ఓట్లు చీలిస్తే ఖచ్చితంగా అది ఏఐడిఎంకే నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పళనిస్వామిని పెద్దగా నమ్మరు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు. ఎందుకంటే వీళ్ళిద్దరిని పార్టీలోంచి బయటికి గంటేసి ఏఐడిఎంకేని తన చేతిలో పట్టుకున్నారు పళనిస్వామి అన్నది ఆయన మీద ఉన్నటువంటి బలమైనటువంటి విమర్శ. ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. అట్లాంటి పళనిస్వామి అన్నమలై భారతీయ జనతా పార్టీలో కీలకంగా అగ్రెసివ్గా ఉన్నటువంటి అన్నమలై పార్టీ నుంచి వెళ్ళిపోవడం, అంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం పళనిస్వామి. సో ఆ స్థానంలో నైనార్ నాగేంద్రన్ని అధ్యక్షుడిగా తీసుకురావడం జరిగింది. నైనార్ నాగేంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళనాడు. అంతకంటే ముందు ఏఐడిఎంకేలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక్కడ నుంచే బీజేపీలోకి వెళ్ళారు, అక్కడ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అంటే ఇండైరెక్ట్గా బీజేపీ ఏఐడిఎంకి ఒకటే అన్నది ప్రధానంగా అర్థమవుతోంది. సో ఇప్పుడు పళనిస్వామి అమిత్ షాతో భేటీ అయినటువంటి టైంలో అన్నమలని పక్కకు తప్పించారు. డిఎంకే అంటే ఎన్డీఏ కూటమిలో ఏఐడిఎంకే కలిసిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్తున్నటువంటి వేళ ఇప్పుడు శశికళ పార్టీ పెడితే ఏఐడిఎంకేకే నష్టం. మోరోవర్ ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా డిఎంకేతో కలిసేసరికి ఖచ్చితంగా డిఎంకే బలం అనూహ్యంగా పెరిగినట్టు. శ్రీకాంత్ మీరు హోల్లో ఉండండి. బిగ్ బ్రేకింగ్ అవుట్ వచ్చింది, ఇప్పుడు చూద్దాం. కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.